మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడుతుంది అన్న డిస్కషన్ ఎంత స్థాయిలో జరుగుతుంది, అదే స్థాయిలో గెలిచిన అభ్యర్థులందరూ అదే పార్టీలో ఉంటారా లేదా అన్నంత అనుమానం కూడా అదే స్థాయిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా చూస్తే గత 3 సందర్భాలు అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎన్నికల తర్వాత కూడా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలు కానీ విపక్ష పార్టీ నేతలు కానివ్వండి అధికార పార్టీలోకి వెళ్ళడం అన్నది ఆనవాయితీగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఇప్పుడు కొత్తగా ఏం జరగట్లేదు, బట్ అదే ఆనవాయితీ మరొకసారి కొనసాగుతోందన్న అనుమానం అయితే చాలామందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. అదే సందర్భంలో ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం చూస్తే మాత్రం ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అయితే అదే కాంగ్రెస్ పార్టీ ఆ చట్టానికి తూట్లు పడడం ఎంత మాత్రం సమంజసం అంటూ ఓవైపు కొన్ని ప్రశ్నలు అయితే వినిపిస్తుంది. ఈ క్వశ్చన్ ఇక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు చేరింది. హైకోర్టు కూడా దీని మీద ఒక కీలకమైన ఆదేశాలు నిన్న జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి 4 వారాల గడువు కూడా విధించిన పరిస్థితి చూస్తుంది. దానిపైన ఆల్రెడీ ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు నిన్న ఏదైతే పిఎసి కమిటీకి సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగిందో అనౌన్స్మెంట్లో విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు అక్కడ కనిపించాలి, కానీ విపక్ష పార్టీ నుంచి ఇప్పటికే తమ పార్టీలో చేరిన నాయకుని కాంగ్రెస్ పార్టీ పిఎసి చైర్మన్గా నిర్మించడం అనేది ఇప్పుడు కొద్దిగా డిస్కషన్కు దారితీసిన నేపథ్యంలో ఎవరికి వాళ్లే మిగిలిన పార్టీలు ఏం చేశాయనే విషయాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఓవరాల్గా ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనే సందర్భంలో ఇలా పిఎసి చైర్మన్ని కూడా విపక్ష పార్టీలు కాకుండా అధికార పక్షమే సెలెక్ట్ చేసేలాగా ఉంటే ఈ రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడికి పోతుంది అన్న కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతున్న విషయంపై మనం చర్చను చేపట్టే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే మనతో పాటు సతీష్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, ఇక్కడ చాలా క్లియర్గా అంటే పార్టీ గెలిచేటప్పుడు కండువా కప్పుకుంటారు, ఆ పార్టీ సింబల్ని చూపిస్తూ ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓట్లు వేయండి, వేసిన తర్వాత మా పార్టీ ఇలా మీకు మంచి చేస్తుందని ఒక మేనిఫెస్టోని చెప్పి వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు. కానీ గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటారు అన్నది ఆ ప్రజలకు సంబంధం లేకుండా నాయకులు మాత్రమే తీసుకునే నిర్ణయంగా మారిపోయిన నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న. అయితే రెండో ప్రశ్న, ఇలా ఫిరాయింపు చేసిన నాయకులకి పదవులు కట్టబెట్టడం ఇది మొదటిసారి కాదు, కానీ బట్ దానికి ఎక్కడో చూడ ఫుల్ స్టాప్ అయితే అవసరం ఉంటుంది. ఆ ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడని చాలా మందిలో ఒక ప్రశ్న అయితే మిగులుతుంది. ఎలా చూడాలంటారు? మన ప్రజాస్వామిక వ్యవస్థలో లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం ఇదనేటువంటిది ఎప్పుడో గుర్తించారు. అయితే దాన్ని తగిన పద్ధతుల్లో సవరించడానికి గతంలో ఒక ప్రయత్నాలు గతంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆయారాం గయారాం పేరుతోటి ఒకే రోజు 3-4 పార్టీలు మారినటువంటి ఉదంతాలు మనకి తెలుసు. అవి 1960 దశకంలో హర్యానాలో అవన్నీ కూడా జరిగాయి. కానీ అప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రతిపక్షాల్లో వామపక్షాలు మినహా మిగిలినటువంటి పార్టీలేవి వీటికి సంబంధించి సమగ్రమైనటువంటి సంస్కరణలు తేవాలనేటువంటిది వాళ్ళు ఎక్కడ చర్చలోకి రానివ్వలేదు. వచ్చినా కానీ దాన్ని పక్కన పెట్టేశారు. అయితే రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ కి అపరిమితమైనటువంటి స్థానాలు, రికార్డు స్థాయిలో స్థానాలు వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టానికి తీసుకొచ్చారు. సరే, ఆ చరిత్ర అంతా మనం చెప్పుకోకర్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే వలువల గురించి చెప్పేటువంటి బీజేపీ లాంటి ఇతర పార్టీలు కానివ్వండి, ఏ విధంగా దాన్ని ఉల్లంఘించాలి అనేందుకు చూసాయే తప్ప దాని స్ఫూర్తిని ఎక్కడ పాటించలేదు, అమలు జరపలేదు అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అందువల్ల నిన్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చెప్పినటువంటి అంశాలు కూడా అవే. అలాంటి అంశాలు ఎవరు చెప్పినా కానీ ఆచరణలో ఏమిటనేటువంటిది సమస్యకు వచ్చేసరికి ఇప్పుడు ఇది ఒక దేశంలోనే మరొక రాజ్యాంగ పరమైనటువంటి సమస్యగా మారింది. ఈ సమస్యని ఏ విధంగా చూడాలి ఏమిటి అని చూసినప్పుడు దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టులో ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసన వ్యవస్థలోకి పరిధిలోకి
మేము జోక్యం చేసుకోవడానికి మా పరిధిలోకి రాదు, జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదనేటువంటిది సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయితే ఈ విధమైనటువంటి ఫిరాయింపుల నిరోధకం నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని తగినటువంటి సమయంలో రీజనబుల్ అంటే సహేతుకమైనటువంటి సమయంలో పరిష్కరించాలని చెప్పేసి సూచనలు చేసింది తప్ప స్పీకర్లకి ఆదేశాలు జారీ చేసినటువంటి ఇది లేదు. ఎందుకంటే అయితే కోటేశ్వరరావు ఇక్కడ ఫిరాయించడం మా జన్మ హక్కు అనే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నది మనకు తెలిసింది. అయితే ఇందులో కీలకంగా చూస్తే ఎవరైతే ఫిరాయించిన నేతలు గతంలో మంత్రి పదవులు ఇవ్వడం చూసాము, దానిపైన కూడా ఎంతో చర్చ కూడా జరిగింది. కానీ ఈసారి మొదటిసారి ఐ థింక్ మొత్తం భారతదేశ చరిత్రలోనే పిఏసీ చైర్మన్గా వాళ్ళ పార్టీలోకి ఆల్రెడీ ఫిరాయించిన వ్యక్తిని మొదటి అంశము. రెండో అంశం వచ్చేసి విపక్షం అంటే ప్రతిపక్షము ఎవరినైతే రిక్వెస్ట్ చేస్తుందో ఆ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇప్పుడున్న అధికార పక్షమో డైరెక్ట్గా వాళ్ళే డెసిషన్ తీసేసుకొని ఒక పర్సన్ని అక్కడ అలొకేట్ చేయడం అన్నది, ఈ రెండు కూడా ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాను లేదా కొత్త చర్చకు తరలేపాను. నేను అదే చెప్పబోతున్నా, ఇది మరొక కొత్త కోణం. భారతదేశ చరిత్రలో ఫిరాయింపులు అనేకం చూసాము, ఇవన్నీ చూసాం, కానీ ఇది మరొక కొత్త కోణం. అంటే లూప్ హోల్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి దాని మీద పెడుతున్నటువంటి శ్రద్ధ, నేను అందుకే చెప్తాను, ఉల్లంఘించడానికి మార్గాలు ఏమిటని పెడుతున్నటువంటి శ్రద్ధ, దాన్ని పటిష్టం చేయడానికి మార్గాలు ఏమిటనేటువంటి దాని మీద లేదు. దానిలో భాగంగానే ఇది. ఇప్పుడు ఇవాళ పిఎస్సి చైర్మన్ గా మామూలుగా సాంప్రదాయం కానీ లేదా నిబంధనల ప్రకారంగా ప్రతిపక్ష పార్టీలకి అప్పగిస్తారు. కానీ అటువంటి దానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ నియమించినటువంటి ఎమ్మెల్యే సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో పార్టీలో చేరినట్టు చెప్పినప్పటికీ అసెంబ్లీలో ఒక స్థానం స్పీకర్ ఇంతవరకు కేటాయించలేదు. ఒకవేళ ఆ విధంగా స్పీకర్ కనుక కేటాయిస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అతని సభ్యత్వం రద్దు అవుతుంది. ఎందుకు అంటే తగినటువంటి సంఖ్యలో అంటే 3/2 సంఖ్యలో బీఆర్ఎస్ లో చీలిక రాలేదు కనుక అంతకు తగ్గినటువంటి ఎవరైనా కానీ సభ్యత్వాలన్నీ ఆటోమేటిక్ గా రద్దు అవుతాయి. అందుకనే స్పీకర్ దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈ విధంగా అంటే టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాలను వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అనేటువంటి ఉద్దేశంతో చేశారు.